ఆదిక్షాంత విలాసలాలసతయా తాసాం తురీయాతుయా క్రోడీకృత్య జగత్రయం విజయతే వేదాది విద్యామయీ తాం వాచం మయి సంప్రసాదయ సుధాకల్లోల కోలాహల క్రీడాకర్ణన వర్ణనీయ కవితా సామ్రాజ్య సిద్ధిప్రదాం కల్పాదౌ కమలాసనోపి కలయా విద్ధ కయాచిత్ కిల త్వాం ధ్యాత్వా కలయాంచకార చతురో వేదాంశ్చ విద్యాశ్చ తన్మాతర్లలితే ప్రసీద సరళం సారస్వతం దేహి మే యస్యామోదముదీరయంతి పులకైరంగీకృతా దేవతా. ఏ సారస్వతమును చూస్తే దేవతా మండలిలా తలలూచి పరమ పరవశముతో పరమానందముతో ఆ వ్యక్తి ముందు కూచుంటాయో దేవతా గణములన్నీ, అటువంటి విద్యను ప్రసాదించు తల్లి ఓ లలిత అన్నాడు. అది అటువంటి విద్య అని కాదు, ఆ పద్మిని అన్నాడు. అంటే పద్మమునందు కూచున్నది అమ్మవారు. ఆ తల్లిని ఎలా సాధనం చేయాలి, ఎలా ఆమెకు ఏం పద్మం అండి, ఎక్కడి పద్మం అది? హృదయ పద్మే, నీ దగ్గరే ఉందిరా, ఎక్కడో లేదు పద్మము. ఈ హృదయ పద్మ సింహాసనములో కూర్చోబెట్టుకోవాలి అమ్మను. పనికిరాని లోక విషయాలన్నీ వచ్చి కూర్చుంటున్నాయి మన మీద, తీసేయి పక్కకు. అమ్మవారిని కూర్చోబెట్టుకో, సింహాసనం, ఈ పద్మసింహాసనము మీద కూర్చోబెట్టుకో ఆమెను, నీకు పలుకుతుంది. ఏమవుతుంది ఈమె పలికితే? ఏమి జరుగుతుంది అంటే, వీడు అష్టకష్టాల్లో ఉన్నాడండి పాపం మానవుడొకడు. వాడికి లేని దుఃఖము లేదు. ఎవరిని పలకరించండి, ఏమిరా బాగున్నావా అంటే, ఏం బాగులేండి గురువుగారు మొన్న ఏమైందంటే అంటాడు. వాడి దుఃఖంతోనే మొదలు పెడతాడు. అంటే జీవుడి రహస్యం ఏంటంటే వాడు ఎప్పుడు దుఃఖంలో ఉంటాడు. ఎందుకు అయ్యా దుఃఖం, అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది? నీకేదో ఉన్నదేదో ఉంది కదా అంటే, ఉంది కానివ్వండి, వాడికి నా దగ్గర 1 కోటి రూపాయలు ఉందండి, పక్కింటి వాడి దగ్గర 5 కోట్లు ఉందండి, 4 లేదు అంటాడు. వీడు లేని 4 గురించి ఆలోచిస్తాడు. వీడు ఉన్న 1 కోటికే ఆనందము ఉండదు వీడికి. అందుకనే లక్ష్మీస్థుతిలో ఏమన్నాడంటే, అలక్ష్మీ కలహాధార నాస్తి తేషాం. అమ్మవారి స్థుతి చేస్తే కలహాధార అయిన అలక్ష్మి ఉండదు అన్నాడు. ఈ అలక్ష్మి వీడి బుద్ధి మీద కూర్చుంది వచ్చి. వీడికి ఉన్న 1 కోటి గురించి కాకుండా లేని 4 కోట్ల గురించి వీడు తాపత్రయపడుతున్నాడు. కాబట్టి ఆ లేమి అనేది వీడి నెత్తిన కూర్చుంది వచ్చే అమ్మవారు జ్యేష్ఠాదేవి. అందువల్ల ముఖమంతా చిన్నబోయి దుఃఖంగా ఉన్నాడు. ఏమైందిరా అంటే, ఉన్న 1 కోటి గురించి ఆలోచిస్తే వీడి ముఖం పద్మంలాగా వికసిస్తుంది. వీడికి దీని మీద ధ్యాస లేదు, పక్కింటి 4 మీద ఉంది. ఆ 4 మీద ఉండడము చేత వీడికి దుఃఖము. ఈర్ష్యీ ఘృణీ అసంతుష్ట క్రోధన నిత్యశంకిత. ఒకటే ఈర్ష్య. వాడట్లయిపోతున్నాడు, వీడిట్లో మొన్నటిదాకా సైకిల్ మీద తిరిగేవాడండి వాడు. అంటే నీ సైకిల్ మీద తిరిగితే ఇప్పుడు కారులో పోకూడదా? నువ్వు కూడా పో. ఏమో వీడు తట్టుకోలేడు. వాడు ఒకటే ఎక్కే విమానం దిగే విమానం అండి వాడు. ఏమైందిరా నీకు? వీడు తట్టుకోలేడు వీడు. ఈర్ష్యీ. అసలు మానవుడికి ఎందుకు దుఃఖం రావాలి? నీకు సర్వ దుఃఖములు దుఃఖ భయహారిణి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా. అమ్మ, నిన్ను మించి ఎవరున్నారు? దారిద్ర్యమును దుఃఖమును భయమును పోగొట్టే తల్లి ఎవరు? సర్వోపకార కరణాయ సదా ఆర్ద్రచిత్త. ఎప్పుడు సిద్ధంగా ఉంటావు తల్లి నీవు, దయార్ద్ర హృదయురాలివి. ఎందుకు దుఃఖమురా? దారిద్ర్య. వీడికి డబ్బు ఎందుకు ఉండదు? ఎందుకు దారిద్ర్యం ఉంటుందంటే వీడి బుద్ధిలో ఉంది లేమి, ఎప్పుడు లేమి. అందుకని కలహాధార, అక్కడ కలహం మొదలవుతుంది. అలక్ష్మీ కలహాధార. కలహాధారం ఋషి చెప్పాడు. అలక్ష్మి ఎక్కడ అంటే, కలహం ఎందుకు వస్తుందంటే అలక్ష్మిలోనే పుడుతుంది. లక్ష్మి కోసం కాదు కలహము, అలక్ష్మిలో కలహం వస్తుంది. ఎందుకంటే ఏదో లేదనుకుంటున్నాడు వీడు. ఈర్ష్యీ ఘృణీ. ఒక్క పైసా విదల్చడు. ధర్మకార్యాలకు ఉత్తములైనటువంటి దానము చేయడానికి వాడు చేయరాదు. అంతా ఏం చేస్తాడన్న లోకంలో అద్భుతమైన మాట చెప్పాడు. అయ్యా, ఈ పిసినారి ఉన్నాడే వాడు, పైశునం అన్నారు దాన్ని, పిసినారి. వాడికన్నా గొప్ప దాత ప్రపంచంలోనే నభూత నభవిష్యతి అన్నాడు. అదెట్లరా? వాడు అసలు రూపైసా దియ్యడు వాడెట్ల దాత అన్నాడు. స్పృష్ట్వా దత్తే. దాత అన్నవాడు ముట్టుకొని ఇస్తుంటాడంట, కానీ అస్పృష్ట్వైవ దదాతి. అసలు ముట్టుకోకుండా మొత్తం ఇచ్చిపోతాడండి వాడే గొప్ప దాత అన్నాడు. ఎంత బాగా చెప్పాడో చూడండి.
వాడు అసలు ముట్టుకోడు, వాడి జీవితంలో ఎప్పుడూ ముట్టుకోలేదు, మొత్తం ఇచ్చిపోతాడు. వాడే గొప్ప దాత అండి. అసలు పిసినారి లోభి అంత దాత ప్రపంచంలో ఇంకోరు లేడండి అన్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క వైభవం ఏమిటంటే ఆమె ఇటువంటి, అంటే ఇదంతా తపో మార్గము. ఆ పద్మిని విద్య నీకు ఎట్లా సాధ్యం కావాలి, ఎలా రావాలి, ఆమె నిన్నెట్లా కటాక్షించాలి. ఆ పద్మోద్భవ ఇన్ని రేకులు కదా దాటుకుని నువ్వు లోపలికి వెళ్ళాలి. ఒక్కొక్క రేకు చెప్తూ ఉన్నాడు. ఆమె ఉపాసన ఎట్లా, చాలా మార్గాలు ఉన్నాయి. ఒక ప్రథమం తండము చెప్తూ ఉన్నా, చెప్పగలిగినవి చెప్తూ ఉన్నా. బయటికి కూర్చున్నాడు, ఆ మధ్యలో కూర్చున్నది అమ్మవారు. పద్మాలయాం పద్మహస్తాం ప్రసన్నాం సింహాసనగత శక్ర సంప్రాప్య త్రిదివం పునః దేవరాజ్యే స్థితో దేవీం తుష్టావ అబ్జకరాం తతః. పద్మహస్త అయినటువంటి అమ్మవారిని దేవేంద్రుడు స్మరించాడు. నమామి సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రనిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభశ్రియం. ఇలా అమ్మవారిని మహాద్భుతమైన మంత్రములతో ఆవాహనం. అమ్మవారు కూర్చుంటుంది వచ్చి ఎదురుగా ఆ పద్మిని విద్యలో. ఏమవుతుందయ్యా, ఇగో ఇలాంటి దుర్లక్షణాలన్నీ ఉన్నాయి. అసంతుష్ట, ఏమిచ్చినా వాడికి తృప్తి కలగదు. మొన్న బాగానే వచ్చింది కదండి మీకు, మొన్న వ్యాపారంలో 10 కోట్లు వచ్చాయంట కదండి. ఏముందండి 10 కోట్లు, అది 30 రావాల్సింది 20 నష్టం వచ్చింది. వాడి దృష్టి అంతా వచ్చిన 10 మీద కాకుండా రాని 20 మీద వాడు ఎట్లా బాగుపడతాడు. తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడుని వ్యాప్తిని పొందగా, ఉన్నదానికి ఇలా 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 వ్యాప్తి చెందాలి మానవుడు. వగవక, అప్పటి నుంచి వగపు దుఃఖం మొదలవుతుంది. ప్రాప్తం బగులేశమైన 10,000 ఏది సిద్ధిస్తే లభిస్తే, ఇది కదా పరమాత్మ స్వరూపము, నాకు అమ్మవారి దయాభిక్ష ఇంత వచ్చింది అని అనుకోడు వీడు. అసంతుష్ట క్రోధన, ఎప్పుడైతే అసంతుష్టి ఉందో వాడికి కోపం వస్తూ ఉంటుంది, విపరీతంగా కోపం. పోవా అంటే, ఎందుకురా అట్లా కసురుకుంటున్నావు, పొద్దున్నుంచి ఒకటే విసుగంటే. ఏమోనండి, నాకు అంతే, చూస్తే మనుషులు చూస్తే సరిపోదు. ఏం చూస్తే సరిపోతుంది నాయన నీకు, ఏమో వాడికే తెలీదు. క్రోధన, ఊరికూరికే కోపం పడుతూ ఉంటాడు వాడు. నిత్యశంకిత, ప్రతిక్షణం అనుమానమే, అక్కడేమవుతుందో ఇక్కడేమవుతుందో ఒకటే అనుమానాలు. కాబట్టి ఇన్ని మదము మాత్సర్యము. ఒకటి చెప్తే వినడు, పెద్ద ఈయన నాకు చెప్పేవాడా వచ్చి, నాకు తెలియదా అంత మాత్రం అంటాడు. అంటే వీడికి అన్నీ తెలిసినట్టు, సర్వజ్ఞుడైనట్టు. ఇన్ని అవలక్షణాలన్నీ ఉన్నాయి. మరి ఇవి పోవాలి, ఈ దోషాలన్నీ పోవాలి. పోయి అమ్మవారి యొక్క కటాక్షము రావాలి.